వెల్కమ్ టు కెరీర్ వేవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఫర్ 2025. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 30 జూన్ 2025. లాస్ట్ డేట్ 21 జూలై 2025. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మనకి టైం ఇచ్చారు. అది 1 and 2 ఆగస్ట్ 2025. దీని యొక్క ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఉంటుంది. పేపర్ 1 27 to 31 అక్టోబర్ 2025. 4 days గ్యాప్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. CBT2 వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి 2026, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో మనకి పేపర్ 2 అని ఉంటుంది. పేపర్ 1లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆర్ 3 years డిప్లొమా ఇన్ డిగ్రీ మెకానికల్. సో కంప్లీట్గా మీకు చెప్పాలంటే అదే డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ బీఈ ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మన అప్లికేషన్ నోటిఫికేషన్లో 1340 అనేది ప్రొవైడ్ చేశారు, అంటే 1340. మేబీ ఇంకా పోస్ట్ పెరగచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలేషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ అనేది 30 years అనేది ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్స్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ ఇన్ బిట్వీన్ 1996 to 2008 మధ్యలో పుట్టి ఉండాలి. స్టిల్ మనకి 30 years పైన ఉన్న మనకి ఏజ్ రిలేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD అన్రిజర్వ్ వాళ్ళకి 10 years, PWD OBC వాళ్ళకి 13 years, PWD SC/ST వాళ్ళకి 15 years, ఎక్సైజ్ మెన్ వాళ్ళకి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో మనకి 3 parts ఉంటాయి. పార్ట్ 1, 2, 3. పార్ట్ 1లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది. దానికి 50 questions 50 marks ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దానికి 50 questions 50 marks ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో వచ్చేసి 100 marksకి 100 questions ఉంటాయి. సో టోటల్ ఓవరాల్ మనకి పేపర్ 1 వచ్చేసి 200 questions ఉంటాయి. 200 marks ఉంటాయి. ఎగ్జామ్ టైం వచ్చేసి 120 minutes, అంటే 2 hours ఉంటుంది. ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పేపర్ 2 కండక్ట్ చేస్తారు. పేపర్ 2 కూడా అనేది ఓన్లీ కోర్ మాత్రమే ఉంటుంది. అంటే కోర్ సబ్జెక్ట్స్ లైక్ సివిల్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, అది 100 questionsకి 300 marks ఉంటాయి. మనకి 100 questionsకి 120 minutes అని ప్రొవైడ్ చేస్తారు, అంటే 2 hours అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ క్వశ్చన్స్లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 marks. అంటే మీరు చేసే ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్కి 1 mark అనేది డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే మనం ssc.gov.in వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఒకవేళ మీరు మై SSC మొబైల్ అప్లికేషన్ అది యూజ్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు ఫోన్లో నుండి. నెక్స్ట్ ఫీ వచ్చేసి 100 rupees ఈ ఎగ్జామ్కి. కానీ ఉమెన్ క్యాండిడేట్స్కి, SC క్యాండిడేట్స్కి, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీ అనేది ఎగ్జామ్ చేశారు. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద కెరీర్ యూట్యూబ్ ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.